ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు రాత్రి 9:30 లోపు ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏమిటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కన్యా రాశి వారికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే కనుక రాత్రి 9:30 లోపు ఒక ఆందోళన కలిగించే వార్తనైతే వినిపించబోతుంది. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చడం కూడా జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని బాధపడుతున్న వారు ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా సమస్యలు ఊబిలో చిక్కుకొని వాటి నుండి బయటపడలేక బాధపడుతున్నారో ఆ సమస్యలకి పరిష్కారం కూడా లభించబోతుంది. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. చాలా కాలంగా మీ యొక్క బంధువులు ఎవరినైతే కలుసుకోవాలని అనుకుంటున్నారో అకస్మాత్తుగా వారు మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏ ఫోన్ కాల్ కోసం అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని కూడా రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ఎందుకంటే గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. డబ్బు విలువైన వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం గోమాత ఆరాధన మీకు చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి గోమాతను ఆరాధించండి. మీకు వీలైతే కనుక, మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే ఒక దేశీయ గోమాతకు దానంగా ఇవ్వండి. అదేవిధంగా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.